బక్రీద్ రోజు మేకను హలాల్ చేయడం చూపిస్తా అని సూర్య అనే వ్యక్తిని తీసుకుపోయి అసద్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద చంపేసిండు. అదే రోజు తెలంగాణలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఒక ముస్లిం వ్యక్తి ముత్యాలమ్మ గుడిలోకి వెళ్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి పోలీసులు వచ్చేదాకా నమాజ్ చదువుతూ ఉన్నాడు గుడిలో. సూర్య మర్డర్ పైన ఒక రిపోర్టర్ ఆ ఏరియాకి వెళ్ళి జనాల్ని ప్రశ్నలు అడుగుతుంటే ఒకసారి వాళ్ళ రియాక్షన్స్ చూడండి. बकरा ईद के दिन जो हुआ उसके बारे में बता दी, कुछ नहीं बोलना चाहते। तो यहाँ पर खड़े हैं, मौजूद हैं, या इतनी भीड़ है, कुछ खबर पता चली होगी आपको? कुछ नहीं पता चला? आपको भी नहीं पता चला? भैया पता नहीं यार, हम तो यहाँ देख यहाँ परसों घटना हुई है, मुझे नहीं पता। अनजान मर रहे हैं पता होने के बाद। मुझे ऐसे मालूम, कैसे? मैं तो उधर रहता हूँ, बहुत पीछे बताओ। तो यहाँ అదే ఏరియాలో ఉంటున్న వాళ్ళకు కూడా మాకు తెలియదు అంటూ తప్పించుకుంటున్నారు. ఈ సెక్యులరిజం అనేది ఒక్క మన హిందువులపైనే రుద్దుతా ఉంటారు. వేరే ఏ మతం కూడా ఇది నమ్మది. మన ధర్మంలోనే ఉన్న సెక్యులర్ గొర్రెలు ఈ ఇన్సిడెంట్స్ మీద ఏ ఒక్క మాట మాట్లాడరు. ఈ సెక్యులర్ కుక్కల నుంచి వచ్చే ఒకే ఒక మాట, ఒక్క ఇన్సిడెంట్ చూసి అందరినీ జడ్జ్ చేయొద్దు. సరే, ఒక్క ఇన్సిడెంట్ ని చూసి అందరినీ జడ్జ్ చేయొద్దు, కానీ సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పదే పదే రిపీట్ అవుతుంటే ఏమనాలి? ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.